గుజరాత్లో జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు చర్చకు వచ్చాయన్నారు మంత్రులు. కుల గణన, బీసీ రిజర్వేషన్లను పార్టీ అగ్రనేతలు మెచ్చుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అకాల వర్షాలకు కష్టాలు పడుతున్న రైతులను ఆదుకుంటామన్నారు మినిస్టర్స్. రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణకు వచ్చే ఏ జలాలైనా నీటి చుక్కను కూడా వదిలేది లేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. తాగు, సాగు జలాల విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు బట్టి. ఏఐసీసీ మీట్ లో కులగణన, బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ ప్రస్తావించడం సంతోషించాల్సిన విషయమన్నారు. పార్టీ డీసీసీకు మోర్ పవర్స్ ఇవ్వడం పార్టీని బలోపేతం చేస్తుందన్నారు బట్టి. అందరూ కూడా ఏ బాధ్యతలో ఏ పాత్రలో ఉన్నా కానీ సంపూర్ణంగా దాంట్లో మిళితమై పనిచేయాలని కోరుకుంటారు. అదే చెప్పారు. తెలంగాణకి చాలా స్పష్టత ఉంది. రాష్ట్రం తెచ్చుకుందే కృష్ణానదిలో నీళ్ల వాటా కోసం, గోదావరి నది జలాల కోసం. ఒక చుక్క నీళ్లను కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం చుక్క నీళ్లను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి వదిలిపెట్టరు. అది తెలంగాణ ప్రజలకు వచ్చినట్టునే. స్వాతంత్ర్య ఉద్యమంలో అసలు బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు మంత్రి సీతక్క. ఆ పార్టీకి చెప్పుకునేందుకు కూడా కనీసం లీడర్లు లేరని మండిపడ్డారు. గుజరాత్ ఏఐసీసీ సదస్సులో బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీతక్క. ఇవాళ బీజేపీ యొక్క ఆర్ఎస్ఎస్ ను ఉక్కు పాదంతో అణిచివేసినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇలా అది మర్చిపోయి వాళ్లకు ఏ పార్టీ ఏ లీడర్ లేడు కాబట్టి మా లీడర్ను అసలు మీ ఐడియాలజీకి, మీ సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకం. కొంచెమన్నా నిజంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మీ రక్తం ఉంటే కాంగ్రెస్ రక్తాన్ని మీరు ఎట్లా ఎక్కించుకుంటారా? డీసీసీలకు మరిన్ని పవర్స్ ఇవ్వడం శుభపరిణామం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కష్టపడే కార్యకర్తలకు మంచి అవకాశమన్నారు. పార్టీలో సంస్థాగతంగా నిర్ణయాత్మక మార్పు తీసుకురావడం హర్షణీయమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలను రాహుల్ గాంధీ అభినందించడం మర్చిపోలేనిదన్నారు పొన్నం. ఇది శుభ పరిణామం. ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా కాలంగా పనిచేస్తున్న వ్యక్తిగా కొంత అప్పుడప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులే బూత్ స్థాయి నాయకత్వం ఎంపిక చేసుకునే కాడి నుంచి ఒక నిర్ణయాత్మక మార్పు సంస్థాగతంగా తేవడాన్ని కాంగ్రెస్ సంస్థాగతంగా ఎదిగిన వ్యక్తిగా స్వాగతిస్తా ఉన్నాం. రాష్ట్రంలో అకాల వర్షాలు, ఈదురుగాలులకు రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మార్కెట్లోకి వచ్చిన పంట ఉత్పత్తులను, కోసిన ధాన్యం తడవకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు గ్రామాల్లో ఉండి వాతావరణ పరిస్థితులను రైతులకు తెలియజేయాలన్నారు. రేపు ముంబై వెళ్తున్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. అక్కడ జరుగుతున్న దక్షిణాసియా హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, మెడికల్ టూరిజంలో పెట్టుబడులకు గల అవకాశాలను సదస్సులో వివరించనున్నారు. పర్యాటక రంగంలో 15,000 కోట్ల పెట్టుబడులు సమీకరించడం ద్వారా 3 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి జూపల్లి.